కానీ నాకు ఏ కష్టం తెలియకుండా పెంచాడు మా నాన్న సత్యమూర్తి. 30,000తో మొదలుపెట్టి 300 కోట్లు పైగా సంపాదించారు. ఎప్పుడూ నీళ్ళల్లో ఉండే చేపకి జలుబు రానట్టు ఇంత సంపాదించినా మా నాన్నకి డబ్బు అంటుకోలేదు. ఆయనకి మనుషులు అంటే ఇష్టం. అబద్ధాలు చెప్పిన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేవారు. రే, నేను బృందావన్ పార్క్ వస్తున్నా, అందరూ అక్కడే ఉండండి. నమస్తే బాబు. నాన్న, అడ్డమైన వాళ్ళందరికీ ఎందుకు నాన్న డబ్బులు ఇస్తున్నారు మీరు? వాడి భార్యకు ఒంట్లో బాలేదంటరా, యశోదలో జాయిన్ చేశారు. హాస్పిటల్ కాదు, బృందావనం బార్కి వెళ్తున్నానంట వాడి ఫ్రెండ్స్ తోటి. ఎన్నిసార్లు మోసపోతారు నాన్న మీరు? దానికి మా నాన్న చెప్పిన ఆన్సర్ నేను ఎప్పటికీ మర్చిపోను. చిన్నప్పుడు నాన్న పులి కథ విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించేదిరా. ఒక అబ్బాయి వాళ్ళ నాన్నను ఏడిపించడానికి పులి వచ్చిన 2 సార్లు అబద్ధం చెప్పాడు. వాళ్ళ నాన్న వెళ్ళాడు, పులి లేదు. 3వసారి నిజంగానే పులి వచ్చిందని ఆ అబ్బాయి అరిచాడు. అబద్ధం చెప్తున్నాడని నాన్న వెళ్ళలేదు. ఈసారి పిల్లోడు లేడు. 3వసారి కూడా వాళ్ళ నాన్న వెళ్ళొచ్చు కదరా. ఏమవుతుంది? మోసపోతావు, ఫూల్ అవుతావు. ఒక మనిషి ప్రాణంతో పోలిస్తే ఇవన్నీ ఎక్కువ. రే, తెలివితేటలు వాడాల్సింది అవతల వాడిని మోసం చేయడానికో, మోసం చేస్తున్నారని తెలుసుకోవడానికో కాదు, పని చేయడానికి. అంతే, అంతకు మించి వాటి వల్ల ఏ ఉపయోగం లేదు. మా నాన్న డెఫినేషన్లన్నీ ఇలా కొత్తగానే ఉంటాయి. ఆయన దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మొయ్యాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే ఓ మర్చిపోలేని జ్ఞాపకం. నా 27వ ఏట నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. పల్లవి, మా నాన్నకు అమ్మాయి నచ్చింది, సో నాకు నచ్చింది. వాళ్ళ నాన్నకి మా ఆస్తి నచ్చింది కాబట్టి నేను నచ్చాను. ఇదంతా తనకు నచ్చిందో లేదో తెలీదు, ఎందుకంటే తన తల దించుకునే ఉంది. నేను మాత్రం తలెత్తుకుని నా లాస్ట్ బ్యాచులర్ హాలిడేకి బార్సిలోనా వెళ్ళాను. మా నాన్న చావు పబ్బు నుంచి ప్రపంచంలోకి విసిరేసింది. ఆ కిందకి దిగటం అనేది తర్వాత చాలా రోజుల పాటు కంటిన్యూ అయింది. ముందు లిఫ్ట్ దిగాను, తర్వాత ఎయిర్పోర్ట్ ముందు కారు దిగాను, ఇండియాలో ప్లేన్ దిగాను. మా నాన్న బాడీ అంబులెన్స్లోంచి దిగింది. మా కంపెనీ షేర్ల కింద దిగాయి. నాన్న అస్థికలతో పాటు అన్నయ్య ధైర్యం కూడా నీళ్ళల్లో వదిలేశాడు. షాక్లోకి వెళ్ళిపోయాడు. రిలేటివ్స్ పిచ్చెక్కిందన్నారు. నాన్న పోయిన నెలల తర్వాత ఇంటి నిండా జనం. అక్కడున్న అందరిలోనూ మా నాన్న పోయారనే బాధ కన్నా ఆయన చేసిన అప్పు మేము తీరుస్తాం లేదనే భయం ఎక్కువ కనపడుతుంది. మా వదిన వాళ్ళ ఫాదర్ నన్ను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళమన్నారు. నాన్న ఉన్నప్పుడు నేను చాలాసార్లు గదిలోకి వెళ్ళాను. కానీ ఈసారి ఆ తలుపు వెనకాల నా లైఫ్ను మార్చేసే మలుపు ఉందని నాకు తెలీదు. పైడా సాంబశివరావు. వెతికితే ఆయన పేరులో కూడా పైసా కనిపిస్తుంది. ఆయన టేబుల్ నిండా కూడా ఉందని నాన్న చెప్తుండేవారు. ఆయన నాన్నకి ఫ్రెండు కాదు, పార్ట్నరు కాదు, పరిచయస్తుడు. వైజాగ్లో ఆయన ఫాదర్ పొద్దున చనిపోతే ఈవినింగ్ ఫ్లైట్ టికెట్ రేట్ తక్కువగా ఉందని సాయంత్రం దాకా వెయిట్ చేసి వెళ్ళాడు. అందరూ 6ంటికి వాకింగ్ చేస్తే ఈయన 5 గంటలకే జాగింగ్ చేస్తాడు. ఆరోగ్యం కోసం కాదు, అప్పులు అడిగే వాళ్ళు తగలరని. 15 సంవత్సరాల క్రితం వాళ్ళ ఆవిడ అతనితో చెప్పకుండా 10 కాసులు బంగారం కొంది. తర్వాత బంగారం 500 తగ్గింది. నష్టం వచ్చిందని కోపం వచ్చి భార్యతో మాట్లాడటం మానేశాడు. ఆ తర్వాత బంగారం రేటు పెరిగింది. దాంతోపాటు వాళ్ళ మధ్య దూరం కూడా పెరుగుతూ వచ్చింది. వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ ఆ గోడలాగే గట్టిగా పగలకుండా మిగిలిపోయింది. అలాంటి మనిషి మా నాన్న పోతే మా కోసం రావటం ఆశ్చర్యం అనిపించింది. ఇంకొక 5 ఏళ్ళు ఉండుంటే పరిస్థితి బాగుండేదేమో. ఇప్పుడైతే మాత్రం చేసిన అప్పులు, దాచిన డబ్బులు రెండూ ఈక్వల్గా ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో పెట్టిన డబ్బులకి ఎప్రిసియేషన్ రాలేదు. 60 దాకా ఇరుక్కుపోయింది. ఇళ్ళు, కార్లు, పాలసీలు, డిపాజిట్లు, బంగారం, పెయింటింగ్స్ అన్నీ కలిపి అమ్మినా సరే
అప్పు తీర్చడం కష్టం. అలా అని ఇప్పుడు ఇవన్నీ అమ్మేసి రోడ్డు మీద పడిపోవాలంటే అక్కర్లేదు. దానికో పద్ధతి ఉంది. మీకున్న ఆస్తి మొత్తంలోనే ఏమాత్రం విలువ లేని ఈ షేర్స్ ఒక్కటే. మొన్న మార్కెట్ పడిపోయాక ఇవి చిత్తు కాగితాలతో సమానం. కాబట్టి ఇవి మాత్రం నువ్వు మీ అన్నయ్య ఉంచుకుని మిగతా ఆస్తి అంతా మీ అమ్మగారి పేరునో మీ వదిన గారి పేరునో రాసేయండి. ఎవరు అడిగినా సరే ఈ షేర్స్ అమ్ముకోమనండి. ఇంతకు మించి తీర్చలేమని చెప్పండి. గొడవ చేస్తే మా నాన్నగారు చేసిన అప్పులతో మాకేంటి సంబంధం అని చేతులెత్తేయండి. ఇన్సాల్వెన్సీ క్లెయిమ్ చేయండి. ఐపీ పెట్టండి. ఇదేం కొత్త ఏం కాదు. చాలా మంది పెద్దవాళ్ళు చాలాసార్లు చేసిందే. ఓ 2-3 ఏళ్ళు సైలెంట్గా ఉండి ఆ తర్వాత మీ వ్యాపారం ఏదో మీరు చేసుకోండి. అలా చేస్తే మా నాన్నగారు పరువు పోతుంది కదా. ఆయనే పోయాడు కదా. సార్ ప్లీజ్. నాకు అర్థం కావట్లేదయ్యా, నీ ప్రాబ్లం ఏంటి? సార్ మా నాన్నగారు నమ్మి డబ్బు ఇచ్చిన వాళ్ళందరం మోసపోవడం కరెక్టా? నిన్ను నమ్మి మీ ఫ్యామిలీ మోసపోవడం కరెక్టా? మీరు ఎన్ని చెప్పినా నేను కన్విన్స్ కాలేకపోతున్నాను సార్. ఇట్స్ అగైన్స్ మై వాల్యూస్. వాల్యూసా? కంటికి కనపడిన వాల్యూస్ నిలబెట్టడం కోసం కళ్ళ ముందున్న రోడ్డు మీద తీసుకొచ్చేస్తావా? సార్ చేసిన అప్పులు తీర్చడం జస్టిస్ సార్. ఎగ్గొట్టడం ఇంటెలిజెన్స్ సార్. అలా చేస్తే మా నాన్నగారు అందరి దృష్టిలో ఒక క్రిమినల్గా మిగిలిపోతారు. ఆయన్ని ఎవరు గుర్తు పెట్టుకున్నా ఒక గొప్పవాడిగానే గుర్తు పెట్టుకోవాలి సార్. ఇప్పుడు ఈ అప్పులన్నిటికీ జవాబుదారీ నేను అని ఈ పేపర్ల మీద నువ్వు సంతకం పెడితే మాత్రం నిన్నొక మూర్ఖుడుగా నేను గుర్తుపెట్టుకుంటాను. $300 కోట్లు ఒక్క సంతకంతో పోతాయా ఆనంద్? జూబ్లీ హిల్స్ లో ఉండాలా, అమీర్పేటలో ఉండాలా, మెరిస్టీజ్లో తిరగాల, మండే ఎండలో నడవాలా, స్టార్ హోటలా, సాంబార్ ఇడ్లీయా? ఈ ఒక్క సిగ్నేచర్ డిసైడ్ చేస్తుంది. పెట్టే ముందే ఆలోచించుకో. ఏవి అక్కర్లేదో అవి ఉంచుకున్నాడు, ఏవి అవసరమో అవి వదిలేశాడు. వీడికి విలువైన వస్తువుల్ని విసిరేయడం అలవాటయ్యా. నీ కూతురు విలువైందో కాదో నువ్వే తేల్చుకో. అంటే అది ఈ టైంలో ఇది చెప్పడం కరెక్టో కాదో తెలియడం లేదు నాకు. కానీ ఇప్పుడు చెప్పకపోతే మీరు ఇంకా హోప్స్ పెట్టుకుని నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉందనుకుని ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన విషయం మీ అమ్మగారికి చెప్పేయండి. పల్లవి, పల్లవి 2 నెలల క్రితం ఎంగేజ్మెంట్లో రింగు తొడుగుతున్నప్పుడు తలదించుకుని ఉంది. సిగ్గనుకున్నాను. ఇప్పుడు నన్ను వద్దనుకుని వెళ్ళిపోతున్నప్పుడు కూడా తలదించుకునే ఉంది. ఈసారి ఏమనుకోలో అర్థం కాలేదు. మొత్తం ఆస్తి అంతా రాసి ఇచ్చాడు అప్పుడాలకి. ఇంకేముంది ఇక్కడ బతకడానికి? వీళ్ళ నాన్నపోయిన షాకులోంచి వీడు బయటికి రాడు, వీడి తమ్ముడిచ్చిన షాకులోంచి మీ కుటుంబం బయటికి రాదు. నా మాట విని పిల్లని తీసుకున్నతో వచ్చాయి. డివోర్స్ అప్లై చేద్దాం. నీకు బోల్డ్ అంత జీవితం ముందుంది, ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? ఏమ్మా, ఏం మాట్లాడు? నందు, డాడీ బయలుదేరుతున్నారు. కొంచెం కార్ దాకా వెళ్ళి పంపించే. నేను వెళ్ళగలను. కాఫీ తాగుతావా? నేను తాగాలి. తల బద్దలైపోతుంది వెధవ సలహాలన్నీ విని. మాకంటే తప్పదు, ఇక్కడే బతకాలి. కానీ తనకి వెళ్ళిపోయే అవకాశం ఉండి మాతోనే ఉంటానంది. ఇంత గొప్ప మనిషికి నేనేం చేయగలను? ఆవిడకి థ్యాంక్స్ అనే మాట చెప్తే సరిపోదు. దీనికి ఏ కష్టం తెలియకుండా పెంచగలిగితే అదే మా వదినకి నేను చెప్పగలిగే థ్యాంక్స్. ఈ
సిరీస్ కాలో లెగ్ స్పేస్ చాలా తక్కువరా. క్రాంపీ షిట్. అర్జున్గా 7 సిరీస్ తీసుకో. అలాగనే మ్. ₹1,00,00,000 లాటరీలో కూడా 30 లక్షలు ట్యాక్స్ కింద పోతుంది. అందుకే అదృష్టం డిస్కౌంట్లో వస్తుందంటారు, కానీ దురదృష్టం మాత్రం బోనస్తో వస్తుంది. ఇలా మా అన్నయ్య కూతురికి ఇల్లు నచ్చలేదు. ఎవరికి చెప్పాలో దానికి తెలీదు. వదినికి నచ్చలేదు, కానీ పైకి చెప్పలేదు. మా అమ్మకి దేని మీద కోరిక లేదు, కాబట్టి ప్రాబ్లం లేదు. మా అన్నయ్య తన సెక్రటరీ జాన్తో మాట్లాడుతున్నాడు. అతను వాడికి తప్ప ఎవరికి కనపడ్డు. ఎందుకంటే జాన్ రిజైన్ చేసి వెళ్ళిపోయిన నెలలైంది. ఈ విషయం మా అన్నయ్యకి చెప్పడానికి ఒక సైకియాట్రిస్ట్ ట్రై చేస్తున్నాడు. దానికి బాగా ఖర్చు అవుతుంది. We have to maintain the protocol. You got it, John? ఏం తల్లి డల్గా ఉన్నావు? నాకు ఈ ఇల్లు నచ్చలేదు. నాకు కూడా నచ్చలేదు. బాగా బట్ మనం ఒక 1 year ఇదే ఇంట్లో ఉండాలి. ఎందుకు? ఎందుకంటే హైదరాబాద్లో ఒక 100 కిడ్స్ని సెలెక్ట్ చేశారు. టీవీ వాళ్ళు వీళ్ళందరితో ఒక రియాలిటీ గేమ్ షో ప్లాన్ చేశారు. గేమ్? యా, గేమ్స్. ఇందులో ఎవరు బాగా చదువుకుంటారో, ఎవరు అమ్మ మాట బాగా వింటారో వాళ్ళకి బాగా మార్క్స్ వస్తాయి. ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకు ఒక పెద్ద గిఫ్ట్. నువ్వు గెలిచావనుకో, మన కార్లు, మన ఇల్లు కూడా మన